ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మిస్సెస్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాల్టి వీడియోలో అయితే కన్నా నేనైతే ఈ శ్రావణ మాసాలలో 3వ సోమవారము పౌర్ణమి అయితే వచ్చిందండి. సో పౌర్ణమి రోజు శివయ్యకి అయితే నారికేల దీపం అనేది పెట్టుకున్నానండి. ఈ నారికేల దీపం మనము శివయ్యకి అనేది చేసినామంటే చాలా మంచిదండి. సో ఈ నారికేల దీపం ఎలా పెట్టుకోవాలి, సో ఏ టైంలో పెట్టుకోవాలి, అలాగే మనము పొద్దున్నే నారికేల దీపారాధన చేసుకోవాలా లేదంటే సాయంకాలం నారికేల దీపం చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాము. చాలా మంచిదండి నారికేల దీపం అంటే. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే కన్నా నేను పొద్దున్నే అయితే లేచేసినానండి. ఇళ్ళంతా కూడా మాప్ పెట్టేసుకొని పూజా రూమ్లంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే నిత్య దీపారాధన కూడా చేసేసినానండి. సో నిత్య దీపారాధన అనేది చేసేసినాక మనము అప్పుడు శివయ్యకి అనేది పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలా. సో నేనైతే కన్నా బిలువ పత్రాలు అలాగే టెంకాయ అయితే తీసుకున్నానండి. మీడియం సైజు టెంకాయ అనేది తీసుకోవాలా. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం నిత్య దీపారాధన చేసేసుకున్నాక శివయ్యకి అనేది పూజా రూమ్లో అయినా చేసుకోవచ్చు ప్లేస్ ఉంటే, లేదంటే ఈ మాదిరిగా పీట అయినా వేసుకోవచ్చునండి. సో పీట వేసుకున్నాక మనము మామూలుగా దీపారాధన అనేది 2 అయినా లేదంటే 5 అయినా 3 అయినా దీపం అనేది వెలిగించుకోవచ్చునండి. మన దగ్గర ఎన్ని దీపాలు ఉన్నాయో అన్ని అయినా వెలిగించుకోవచ్చు. సో నేను ఇక్కడైతే 2 దీపాలు అయితే వెలిగించా ఉన్నాను. సో నార్మల్ మనం దీపారాధన చేసేసి తర్వాత మనము నారికేల దీపం అనేది వెలిగియాల. సో నేను అక్కడైతే పీఠంలో అంతా రెడీ చేసి పెట్టుకున్నానండి. శివయ్యకి కూడా బొట్లు అనేది పెట్టేసుకొని ఇంకా పీట వేసేసుకొని దీపాలు అనేది పెట్టేసుకొని ఇక్కడైతే టెంకాయ అనేది ఈ మాదిరిగా ఉండాలండి. మంచి టెంకాయ మనకు రౌండ్గా బాగా చిన్న టెంకాయ అయితే సరిపోతుంది, పెద్దది అయితే బాగుండదు. కరెక్ట్గా మనం కొబ్బరికాయ అనేది కొట్టుకొని ఈ మాదిరిగా 2 చిప్పలు ఉంటాయి. సో మనకు 3 కళ్ళు ఉండేది మాత్రమే తీసుకొని ఈ మాదిరిగా పసుపు అనేది రాసేసుకోవాలా. పసుపు కానీ లేదంటే ఇవుదైనా రాసుకోవచ్చునండి. నేను ఇక్కడైతే పసుపు అనేది రాసేసి మొత్తం కూడా పసుపు అనేది రాసేసుకొని ఇప్పుడు కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలా. సో ఈ బూది ఉంటే కనుక ఈ బూది బొట్లైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఈ మాదిరిగా కుంకుమ బొట్లైనా పెట్టుకోవచ్చునండి. సో మామూలుగా బొట్లైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఈ మాదిరిగైనా పెట్టుకోవచ్చునండి. శివయ్యకి ఈ మాదిరిగా బొట్టు అంటే చాలా ఇష్టం కాబట్టి సో ఈ మాదిరిగైనా పెట్టుకోవచ్చు. సో మనము ఈ బూదితో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కుంకుమ బొట్లైనా పెట్టేసుకోవచ్చు. ఈ మాదిరి పెట్టేసుకున్నాక తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్ అనేది తీసుకోవాలండి. సో ఈ మాదిరిగా ఒక ప్లేట్ తీసేసుకున్నాక తర్వాత అందులో బియ్యం అనేది కొద్దిగా వేసుకోవాలా. ఎందుకంటే మనకు దీపం పెట్టినప్పుడు కూర్చోవాలి కాబట్టి బియ్యం అనేది వేసుకొని ఆ ప్లేట్ కూడా పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకోవాలా. ఆ బియ్యం పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమ వేసి అప్పుడు ఈ టెంకాయ చిప్ప అనేది అందులో పెట్టేసుకోవాలా. నిలబడుతుందండి ఈ మాదిరిగా బియ్యం అనేది వేసుకుంటే ఈ మాదిరి కరెక్ట్గా నిలబడుతుంది, లేదంటే కొద్దిగా వంగుతుంది. సో పైన కూడా ఈ మాదిరిగా కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకోవాలి మనము. ఈ నారికేల దీపం పెట్టడం వల్ల చాలా మంచిదండి. మనకి ఎలాంటి కష్టాలు ఉన్నా లేదా ఎప్పటి నుంచో తీరని కోరికలు ఉన్నా కూడా ఈ నారికేల దీపం పెట్టి శివయ్య దగ్గర మన కష్టాలన్నీ కూడా చెప్పుకున్నా ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మనకు తీరని కోరికలు కూడా తీరతాయండి. అంత మంచిది. నమ్మకంతో మనము పూజ అనేది చేసి నారికేల దీపం అనేది వెలిగియాల. ఇక్కడ వచ్చేసి మనం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నాక 2 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి 3 ఒత్తులుగా వేసుకోవాలా. సో ఈ మాదిరిగా మనము రెడీ చేసుకునేది శివయ్యకి ఎదురుగా ఈ మాదిరిగా దీపం అనేది పెట్టుకోవాలా. సో ఇప్పుడైతే మామూలుగా నిత్య దీపారాధన అనేది చేసేసుకోవాలా. సో పూలు పెట్టేసుకొని తర్వాత మనము దీపాలు అనేది వెలిగించుకొని అప్పుడు అష్టోత్తరం చదువుకుంటా మనము శివయ్యకి అనేది బిలువ పత్రాలతో కానీ విభూదితో కానీ మనం పూజ అనేది చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర శివలింగం ఉన్నా కూడా అభిషేకం చేసుకోవచ్చునండి. శివయ్యకి అభిషేకం అంటే చాలా ఇష్టము. సో నా దగ్గర అయితే శివలింగం లేదు కాబట్టి నేను ఈ మాదిరిగా ఫోటో పెట్టుకొని పూజ అనేది చేసుకొని అలాగే అర్చన అనేది చేసుకున్నాను. సో ఈ మాదిరిగా మనం పూలతో అలంకారం చేసేసుకొని ఫోటోకి కూడా నేను విభూదితో బొట్లు అనేది పెట్టుకున్నానండి. పూలతో అయితే నా దగ్గర ఉండే పూలతోనే అలంకరణ అనేది చేసుకున్నాను. సో మనము ఏకారతితో కానీ అగరబత్తితో కానీ ఈ మాదిరిగా దీపాలు అనేది వెలిగించుకోవాలా. అగ్గిపుల్లలతో అస్సలు వెలిగించుకోకూడదండి. సో అందరికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకన్నా యూస్ఫుల్ అవుతుందని చెప్తా ఉన్నాను. సో ఈ మాదిరిగా దీపారాధన చేసేసుకొని స్వామికి అయితే అగరబత్తి కూడా ధూపం అనేది ఇచ్చేసి నేనైతే స్వామివారికి అయితే పసుపు కుంకుమ అక్షింతలు అనేది సమర్పించుకొని తర్వాత నేను బిలువ పత్రాలతో అర్చన అనేది చేసుకున్నానండి. శివయ్యకి అయితే కనుక మనము అర్చన చేసుకోవచ్చు బిలువ పత్రాలతో, లేదంటే అభిషేకం కూడా చేసుకోవచ్చునండి. సో అభిషేకం చేస్తే చాలా ఇష్టం అంట శివయ్యకి అయితే కనుక. ఒకవేళ మీ దగ్గర శివలింగం ఉంటే కనుక చిన్నది అభిషేకం చేసుకోండి, చాలా మంచిది.
సో నా దగ్గర అయితే శివలింగం లేదండి, ఫోటో అయితే ఉన్నది. ఫోటోకి అయితే నేను ఈ మాదిరిగా పూజ చేసుకుంటాను. శ్రావణ మాసాలలో కానీ లేదంటే కార్తీక మాసాలలో కానీ ఈ మాదిరిగా ఫోటో పెట్టుకొని నేను పూజ అనేది చేసుకుంటాను. బిల్వపత్రాలతో అలాగే పూలు కుంకుమతో అయితే నేను అర్చన అనేది చేసుకుంటాను. అలాగే విభూతితో కూడా నేను అర్చన అనేది చేసుకుంటానండి. సో ఈ మాదిరిగా నేను దీపారాధన చేసేసినాక ఒక 3 యాంటికైతే గన పసుపు కుంకుమ పెట్టి స్వామివారికి అయితే గన బిల్వపత్రాలు అనేది సమర్పించుకొని తర్వాత నేను అర్చన అనేది చేసుకున్నాను. ఇప్పుడైతే గన నారికేయ దీపం కూడా వెలిగించామన్నాను. సో నారికేయ దీపం కూడా మనము ఏకారతితో కానీ అగరబత్తితో కానీ ఈ మాదిరిగా అయితే వెలిగించుకోవాలండి. సో ఈ మాదిరిగా వెలిగించేసినాక దీపానికి మనము కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించుకొని నమస్కారం అనేది చేసుకోవాలా. అలాగే మనం బిలువ పత్రాలు కూడా ఉన్నాయి కాబట్టి బిలువ పత్రాలు 2 కానీ 3 కానీ మనము నారికేయ దీపానికి అనేది పెట్టుకొని కొద్దిగా పూలు పెట్టుకోవాలా. సో అలాగే కొద్దిగా విభూది అనేది పెట్టుకోవాలండి నారికేయ దీపానికి. అలాగే స్వామివారి ఫోటోకి అనేది విభూది అనేది వేసుకోవాలా. కొద్దిగా ఒక 3 సార్లు అనేది వేసుకున్నామంటే చాలు. అలాగే మనకు రుద్రాక్షం ఉన్నిందంటే కన్నా రుద్రాక్షం పెట్టి మనము విభూదితో అర్చన కూడా చేసుకోవచ్చునండి. సో ఇక్కడైతే తాంబూలం అనేది సమర్పించుకున్నాను. అలాగే నైవేద్యం వచ్చేసి పాలు బెల్లము అలాగే కొద్దిగా యాలక్కి అనేది వేసి నేను పాలు నైవేద్యంగా సమర్పించినాను. అలాగే ధూపం కూడా సమర్పించుకోవాలా. ధూపం కూడా ఇవ్వాలండి మనం ఈ మాదిరిగా పూజ చేసుకున్నప్పుడు. అలాగే ఈరోజు పౌర్ణమి కాబట్టి ధూపం ఎంత ఇచ్చా అంత మంచిదండి. సోమవారికి అయితే ధూపం అయితే ఇచ్చేసి ఇంకా పాలు కూడా నైవేద్యం అనేది పెట్టేసినానండి. ఇంకా స్వామివారికి అయితే మనం నమస్కారం చేసుకోవాలా. దీపం ధూపం నైవేద్యం సమర్పయామని నమస్కారం చేసుకొని మనము కర్పూరం హారతి కానీ పంచహారతి కానీ ఇచ్చే మన పూజ అనేది సంపూర్ణంగా అవుతుంది. మనము ఈ పూజ అనేది పొద్దున్నే చేసుకుంటే చాలా మంచిది. వీలు కాని వాళ్ళు సాయంకాలం అయినా చేసుకోవచ్చునండి. లేదంటే ఇన్ని వారాలు అనేది చేసుకుంటామని సంకల్పం చెప్పుకొని 5 వారాలు కానీ 9 వారాలు కానీ 4 వారాలు కానీ చేసుకోవచ్చు. మీ వీలుని పట్టించి మీరు చేసుకోవచ్చునండి. లేదు మాకు ఇలా వారాలు చేసుకోవడానికి అవ్వదంటే శ్రావణ మాసాలలో కానీ లేదంటే కార్తీక మాసాలలో కానీ ఏదో ఒక రోజైనా నారికేయ దీపం అనేది పెట్టుకోవచ్చునండి. శివయ్య పూజ చేసుకొని నారికేయ దీపం అనేది వెలిగించుకొని చాలా మంచిది. నారికేయ దీపారాధన చేసుకునేటప్పుడు నాన్ వెజ్ వండకూడదు, తినకూడదు. అలాగే బ్రహ్మచారి అనేది పాటించాలా. ఉపవాసం ఉండే వాళ్ళైతే కనుక ఉండొచ్చునండి. సో సాయంకాలం దాకా ఉండొచ్చు. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఏదైనా పండ్లు పాలు తీసుకుంటా ఉపవాసం ఉండొచ్చు. అలాగే మామూలుగా గుడికి వెళ్ళేసి వచ్చి పొంగల్ కానీ టిఫిన్ ఐటమ్స్ కానీ తినొచ్చునండి ఉపవాసం ఉండాలనుకుంటే కనుక. సో నేనైతే ఈ మాదిరిగా పూజ అనేది చేసుకున్నానండి. పూజ అయిపోతానే ఈ రోజు అయితే కనుక ఈ మాదిరిగా ఆవు అయితే వచ్చిందండి. సో పూజ అయిపోతానే వచ్చింది. ఆవుకు కూడా పండ్లు అనేది పెట్టినాము. సో నా పూజ విధానం ఈ రోజు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు కూడా నారికేయ దీపం అనేది పెట్టుకొని ఆ శివయ్య అనుగ్రహం మీకు కూడా ఉండాలని